నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అటు ఏపీలో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు వీడుతున్నారు అంటే గుంటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారు రోషయ్య పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ కాసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. మరి ప్రధాన కారణం ఏంటి, ఇది వైఎస్ఆర్సీపీకి ఎలాంటి షాక్ ఇవ్వబోతుందనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చరిత్రకారుడు శ్రీకాంత్ గారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంజయ్ గారు. ఒకరేమో పార్టీ అధ్యక్షుడేమో మేము గొంతు వినిపిస్తాం, ప్రతిపక్ష హోదా కావాలి, నా బలగం అంతా నాతోటే ఉంది అని చెప్తున్నారు. ఇంకొక వైపు చూస్తే ఆయనేమో ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ చూస్తే భారీ షాక్ తగిలింది. ఎంపీ అభ్యర్థి జారుకుంటున్నారు. ఏంటి కారణం? ఇక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి అల్లుడు కిలారు వెంకటరోషయ్య గారు 2009 ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేశారు. సరే, ఆ పోటీ చేయడానికి కొంత పూర్వరంగం ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 1985 బాపట్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు. గుంటూరు జిల్లా మొత్తానికి కాపు సామాజిక వర్గం నుంచి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఒకరే దాదాపుగా తెలుగుదేశంలో కనిపిస్తుండేవాళ్ళు. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరే కనిపిస్తుండేవాడు కాపు సామాజిక వర్గం నుంచి. వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి అపప్రద ఏంటంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి మీద, కన్నా లక్ష్మీనారాయణ గారి మీద, వీరిరువురు సొంత సామాజిక వర్గం వాళ్ళని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎదగనివ్వకుండా చేసినటువంటి నేతలు వీళ్ళకి ఒక పేరు, ఒక అపప్రద. అంటే ఎవరైనా ఇంకొక నేత, ఇంకొక నాయకుడో ఇదే సామాజిక వర్గం నుంచి వస్తుంటే వారికి అవకాశాలు ఆయా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారు, తెలుగుదేశం పార్టీలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు లేకుండా చేస్తారనేది వీళ్ళకు ఉన్నటువంటి పేరు. సరే, 89లో ఓడారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగారు, ముఖ్య నేతగా కొనసాగారు. మీకు లోక్సభ ఎన్నికల్లో కూడా 96 లోక్సభ ఎన్నిక అనుకుంటాను నాకు గుర్తున్నంతలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు పొత్తులో ఉంది, 99 ఎన్నికలు 99 భాజపాతో పొత్తులో ఉంది కాబట్టి ఆ 99 ఎన్నికల్లో వారు గెలవటం, వారు కేంద్ర మంత్రి కావటం, ఇవన్నీ ఏకాఏకన 96 ఎన్నికలు జరిగిన తర్వాత మీకు 2004 ఆ సమయంలో వారు అనారోగ్య కారణాల వల్ల పోటీ చేయకపోవడం లాంటిది ఏదో అయింది. తర్వాత అలా కొనసాగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మీకు చిరంజీవి గారి ఇల్లు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి ఇల్లు రెండు మీకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉండేది, పక్కపక్కన ఉండేది. ఆ పక్కపక్కన ఇల్లు ఉన్నప్పుడు ఏమైందంటే చిరంజీవి గారు 2007-8 ఈ సమయంలో ఏంటంటే చిరంజీవి గారు రాజకీయపరమైనటువంటి రంగప్రవేశం చేస్తారనేటటువంటి ప్రచారం బాగా ఊపందుకున్న తర్వాత తెలుగుదేశం నాయకులు తెర మీదకి తీసుకొచ్చిన అంశం ఏంటంటే చిరంజీవి గారి పక్కింట్లో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చిరంజీవి గారిని ప్రోత్సహించి చిరంజీవి గారి చేత పార్టీ పెట్టిస్తున్నారు, మొత్తం సలహాలు సంప్రదింపులన్నీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారే చేస్తున్నారు అనేటటువంటి వాదాన్ని బలంగా వినిపించిన తర్వాత తెలుగుదేశం నుంచి చాలా అవమానకరమైనటువంటి రీతిలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని వెళ్ళగొట్టారు ఆ పార్టీలో నుంచి. వాస్తవానికి ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు నిజంగా వీర విధేయుడిలాగా, నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగానే ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఎలాగుంటాయో ఆ విధి విధానాలకి అనుగుణంగానే నడుచుకున్నారు. కాకపోతే ఇది తెర మీదకి వచ్చిన తర్వాత ఆయన పార్టీ వెలుపలికి వచ్చారు. వచ్చిన తర్వాత రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారంటే ఉన్నారు, లేరు అంటే లేరు అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేయకపోగా ఆయన కుమారులకి ఎవరికి ఆసక్తి లేకపోవటం, అప్పుడు అల్లుడు కిలారు వెంకటరోషయ్య గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా 2009లో పోటీ చేసి తెనాలి నియోజకవర్గం నుంచి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రాజకీయపరమైనటువంటి దిశగా ఏవి పార్టీ వైపు ప్రయాణం చేయాలి, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజారాజ్యం ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయబడింది. ఆ తర్వాత ఏ పార్టీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే 2012లో ఆవిర్భవించినటువంటి వైకాపాలోకి వీళ్ళు వచ్చి చేరారు. తర్వాత కిలారు రోషయ్య గారు పార్టీలో కొనసాగిన తర్వాత మొన్న పొన్నూరులో ఆయన గెలుపొందడం జరిగింది. కేవలం అంత ప్రభంజనంలో, వైకాపా ప్రభంజనంలో కేవలం 1100 ఓట్లతోనే ఆయన ఒడ్డున పడినప్పటికీ ఆ నియోజకవర్గాన్ని కాపాడుకోవడంలో కావచ్చు, నియోజకవర్గంలో నాయకత్వాన్ని నిలబెట్టుకోవడంలో కావచ్చు ఆయన ఘోరంగా వైఫల్యం చెందారని చెప్పచ్చు. ఎందుకంటే ప్రధానంగా పొన్నూరు నియోజకవర్గం కూడా ఇవాళ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ తీసుకుంటే కాపులు అనమాట. మనం మీకు గెలిచింది దుడిపాళ్ళ నరేంద్ర గారు కమ్మ సామాజిక వర్గం నుంచి. అంత క్రితం వారు 5 సార్లు అక్కడ గెలిచారు. కానీ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎప్పుడైతే
సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఇంకొక కమ్యూనిటీ అవతరించినప్పుడు 2019లోనే కనీవినెరుగని మెజారిటీ రావాలి. కాకపోతే జనసేన ప్రభావం వల్ల జనసేన అభ్యర్థి అక్కడ గణనీయంగా 20,000కు పైగా ఓట్లు సాధించడంతో కేవలం 1,100 ఓట్లతోనే కిలార్ రోషయ్య గారు గెలిచారు. మరి పొన్నూరు నుంచి మారుస్తున్నాను అనేటప్పటికి అసలు కిలార్ రోషయ్య గారికి పోటీ చేయడానికి ఎక్కడా ఏ స్థానమే లేదు వైకాపా వాళ్ళ జాబితాలో. ఎందుకంటే మొదట మీకు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం మొదట మీకు అంబటి రాయుడికి ఇచ్చారు. అంబటి రాయుడు ఎప్పుడైతే జనసేన వైపు వెళ్ళిపోయారో అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణ గారికి ఇచ్చారు అవకాశం. ఉమారెడ్డి వెంకటరమణ గారి పేరు ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు వైకాపాకి. కానీ ఆ తర్వాత పట్టుబట్టి కిలార్ వెంకటరోషయ్య గారు నేను పోటీ చేసి తీరుతానన్న తర్వాత కిలార్ వెంకటరోషయ్య గారికి అవకాశం ఇచ్చారు పోటీ చేయడానికి. అయితే అప్పటికే అక్కడ ఇప్పుడు వరుసగా 3 అభ్యర్థులు మారేటప్పటికి ఏమైపోయిందంటే తెలుగుదేశం కాన్స్టెంట్ గా మీకు ఒక క్యాండిడేట్ మీకు అక్కడ చాలా ఎక్స్పోజ్ అయ్యారు. అవడం వల్లే దాదాపు 3,60,000 పైచిలకు 60% ఓట్ షేరింగ్ ఆయన గెలవడం జరిగింది. చాలా 8 లక్షల పైచిలకు మొత్తం పోలైన ఓట్స్ లో మెజారిటీ చూసుకుంటే 3 లక్షల పైచిలకు ఓట్లతో మనం తెలుగు రాజ్యంలో కూడా మనం ఒక వీడియో చేసాం, దీని మీద ఒక విశ్లేషణ చేసాం. ఏమనంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎవరు, గుంటూరు ఎంపీ సెగ్మెంట్లో లిస్ట్ తీసుకుని టాప్ 10 ఇచ్చాం. టాప్ 10లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులే. ఏది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కాపుల కోటలో కమ్మలపాగా అని చెప్పేసి మనమే ఒక విశ్లేషణ ఇచ్చాం తెలుగు రాజ్యంలో. ఈవేళ వారు వేస్తున్నటువంటి నెపం ఏంటంటే కిలార్ వెంకటరోషయ్య గారు, అంటే దీని లోతు వివరిస్తాను. వారు వేసిన నెపం ఏంటంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఆ తర్వాత వీళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎవరు వైకాపాలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారిక కార్యక్రమం పార్టీకి సంబంధించి జరిగినా కూడా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇవ్వలేదనటం అవాస్తవం. మరీ ముఖ్యంగా ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి సరైనటువంటి మర్యాద దక్కకపోవడంతో ఇప్పుడు పార్టీ వీడుతున్నాము అనేటటువంటి వాదన ఇక్కడ కిలార్ రోషయ్య గారు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు నెక్స్ట్? అదే, ఎందుకంటే ఇదేమో కూటమి స్ట్రాంగ్ గా ఉంది. అదే అక్కడికే వస్తున్నా. పెమ్మసాని గారి మీద ఓడిపోయారు. ఇప్పుడు ఒకరిని కాదని ఒకరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ కూటమి దగ్గర నుంచి ఒక దగ్గర కూర్చొని మాట్లాడాల్సిందే. ఇక్కడ ఇమ్మడలేని వారు అక్కడ వెళ్ళి అసలు ఉండగలుగుతారా? అంటే ఇక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అల్లుడేమో కిలార్ వెంకటరోషయ్య గారు. కిలారి వెంకటరోషయ్య గారి వియ్యంకుడే తిరుపతి జనసేన ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఇద్దరు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చిత్తూరు నుంచి, పొన్నూరు నుంచి కిలారి వెంకటరోషయ్య గారు ఇరువురు వైకాపా అభ్యర్థులుగానే గెలిచారు 2019లో. వైకాపా వాళ్ళు తిరిగి చిత్తూరు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఇవ్వకపోవడంతో ఆయన వెళ్ళి జనసేనలో చేరారు, గెలిచారు. ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ద్వారా వీళ్ళు జనసేనలో చేరతారా, లేకపోతే చిరంజీవి గారికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా ఇక్కడ చిరంజీవి గారి త్రూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇదిగో చేర్చుకో, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని చేర్చుకుని చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం వారికి అందించు, కిలారి వెంకటరోషయ్య గారు మనతో ప్రజారాజ్యం నుంచి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వారిని తీసుకో అంటే రాబోయే రోజుల్లో సంధ్య గారు సమూలంగా సమగ్రంగా 3 రాజకీయ పార్టీలు 3 ప్రధానమైన సామాజిక వర్గాల యొక్క స్రవంతిలోనే ఇవి కొనసాగుతాయి అన్నది మాత్రం నిర్వివాదాంశము. క్లియర్ కట్ వర్టికల్ స్ప్లిట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. బీజేపీ బలం పెంచుకుంటుందా, జనసేన బలం పెంచుకుంటుందా? ఇవి రెండే పని. టీడీపీకి ఆల్రెడీ క్యాడర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆనికొచ్చిన అవకాశాన్ని ఇప్పుడు ఇటువైపు నుంచి వచ్చే ఈ వేవ్ ని దీంట్లో కలుపుకుంటారా, దాంట్లో కలుపుకుంటారా? ఇది అవును. బీజేపీలో చేరారనుకోండి, కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉండొచ్చు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఢిల్లీలో చెప్పుకోదగ్గ ల్యాబీ ఉంది, సందేహమే లేదు. ఆ ల్యాబీ మొత్తం వీళ్ళకి ఉపయోగపడుతుంది. పైగా బీజేపీ ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ని మార్చేటటువంటి ఒక ఆలోచన చేస్తుంది. ఆ ప్రెసిడెంట్ ఎవరవుతారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ఎవరు అధ్యక్షులైనా పార్టీ బలోపేతం కోసం వీళ్ళందరినీ చేర్చుకున్నారు అనుకోండి, వైకాపా అనేది కనుమరుగవుతుందా, లేకపోతే జనసేనకి భాజపా పెరగడం వల్ల ఎదగడం వల్ల జనసేన తన బలాన్ని తగ్గించుకుంటుందా, లేదా జనసేనలో వీళ్ళు చేరితే జనసేన తన బలం పెంచుకుంటే భాజపా యొక్క స్థాయి కానీ స్థానం కానీ ఆంధ్రాలో తగ్గుతాయా అన్నవి ఇవన్నీ కూడా ముందున్నటువంటి ప్రశ్నలు అన్నమాట. చాలా ఉన్నాయి. చాలా రోజుల్లో ఏపీ చిత్రాలు చూడడానికి మాట్లాడడానికి పండుగ. ఇంకా సీరియస్లీ చెప్పాలంటే చాలా మంచి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.